46వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. Psalm 46 verse 10. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి, అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాం. మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మాలో ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మ చేత సంధించి మీ సత్యవాక్యము మా హృదయాంతరంగాల్లో ముద్రించమని, తద్వారా మేము నిజముగా మార్పు చెంది మీ మహిమ కొరకు, అనేకుల మేలు కొరకు దీవించబడినట్లు కార్యం చేయమని, అపవాది క్రియలన్నింటినీ లయపరిచి మీ ఆత్మకార్యము జరిగించి స్థిరపరచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో నా అంశం ఏంటంటే క్రిస్టియన్స్ డైలీ క్వైట్ టైం. ఒక క్రైస్తవురాలు తన జీవితంలో అనుదినము వారు పాటించాల్సిన ఏకాంత ధ్యాన సమయం, లేకపోతే వ్యక్తిగత ప్రార్థన ధ్యాన సమయం, దాన్ని మరి ఇంగ్లీష్లో క్వైట్ టైం అంటారు, లేకపోతే పర్సనల్ డివోషన్ అంటారు, లేకపోతే డైలీ డివోషన్స్ అంటారు. అనేక రకాలుగా మరి క్రైస్తవ విశ్వాసులు పిలుచుకోవడం ప్రారంభించారు. ఏది ఏమైనప్పటికీ దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో చెప్పినట్లు, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్ అని దేవుడు చెప్తున్నాడు. సో మీరు చేసేటువంటి పనులన్నింటి నుండి కూడా విశ్రమించి మీరు నా కొరకు సమయము కేటాయించి నా సన్నిధిలో మీరు నాతో సమయము గడపటట్లు, నేను దేవుడినని మీరు తెలుసుకున్నట్లు మీ జీవితంలో అలాంటి ఏర్పాటును చేసుకోమని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలం. నిజానికి 46వ కీర్తనలో దేవుని యొక్క మరి మాటల్ని మనం మొదటి నుండి చదువుకుంటూ వస్తే దాంట్లో అనేక విషయాలు రాయబడ్డాయి. కాకపోతే మనం చూసినటువంటి ఈ మాటలో దానికి సంబంధించినటువంటి సత్యాలే కాకుండా మనము ఈ రోజున చూడబోయేటువంటి సందేశానికి ఉపయోగపడేటువంటి విషయాలు కూడా మనకు కనబడుతున్నాయి. క్వైట్ టైం యొక్క ఇంపార్టెన్స్ అంటే, ఒక క్రైస్తవుని జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో ఏకాంత ధ్యాన సమయము, అనుదిన ఏకాంత ధ్యాన సమయము అనేది ఎంత ప్రాముఖ్యమైందో బైబిల్ గ్రంథాన్ని మనం 1 గంట సేపు చదివితే మనకు అర్థమైపోతుంది. అంత అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దాన్ని చాలా మంది విశ్వాసులు మరి అశ్రద్ధ చేయడం ద్వారా, లేకపోతే దాని పట్ల వారు నిరాసక్తులుగా ఉండడం ద్వారా వారి జీవితాలకు వారే ఎంతో ఘోరమైనటువంటి ద్రోహాన్ని చేసుకుంటున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని మనం స్టడీ చేసినప్పుడు మనకు వివరాలు వారు చూపించి చెప్తున్నారు. క్వైట్ టైంలో మనం ఏం చేస్తాము? దేవుడితో సమయం గడుపుతాం, దేవుని వాక్యాన్ని మనము చదివి పఠించి దాన్ని తెలుసుకుంటాము. అంతేకాకుండా దేవునికి మనము సమీపస్తులంగా, దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసమును ఏర్పరచుకునేటువంటి వారుగా, ఆయనతో లోతైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి వారంగా మనం ఉంటాం. అప్పుడే మనము దేవుని యొక్క పనుల కొరకు ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంటాం. కనుక అది ప్రభుతో మనకున్నటువంటి అనుబంధంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా బైబిల్ మనకు బోధిస్తోంది. ఒక మాట నేను చదువుతున్నాను. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 14వ వచనంలో రెహబాము గురించి ఈ మాటలు రాయబడ్డాయి. అతడు తన మనసు యెహోవాను వెదుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. రెహబాము సొలొమోన్ లాగా లేడు. రెహబాము అతని తాత అయినటువంటి దావీదు లాగా లేడు. దేవునికి ఇష్టానుసారుడిగా అతడు జీవించకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక కారణము దేవుడు మనకు చూపించేది ఏమిటి అంటే, అతడు తన మనస్సు యెహోవాను వెదుకుట యందు నిలుపుకొనక ఉండడం చేత చెడు కార్యాలు చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ తోటి క్రైస్తవ విశ్వాసులారా, ఒక విషయాన్ని ఈ రోజున చాలా జాగ్రత్తగా మీరు వినండి, చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు కూడా ప్రతి దినము దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆ యొక్క ఏకాంత సమయంలో మీ మనసును, హృదయాన్ని, ఆత్మను ఏకాగ్రతలోనికి తీసుకుని వచ్చి కేంద్రీకరించి తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే తప్పకుండా సహజంగానే మీ జీవితంలో నుండి ఉత్పత్తి అయి బయటకు వచ్చేటువంటివి చెడు క్రియలుగానే ఉంటాయి. చాలా మంది క్రైస్తవులు నాతో అంటుంటారు, మేము ప్రార్థన చేసినా, మేము బైబిల్ చదివినా, మేము సంఘానికి వెళ్ళినా, మేము మీటింగ్స్కి వెళ్ళినా, మేము గొప్ప సేవకులతో తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకున్నా, అభిషేకం చేయించుకున్నా, మా బ్రతుకులో ఇంకా పాపం మమ్మల్ని పరిపాలిస్తోంది ఎందుకు అని. ఎందుకంటే బహుశా
ఇది ఒక కారణమై ఉండొచ్చు. మీరు ప్రార్థన, వాక్య పఠన, సంఘారాధన, సభలకు హాజరవ్వడం అంతా కూడా ఆచారయుక్తంగా చేస్తే, అంటే ఒక ట్రెడిషన్ గా, ఒక ఆచార ప్రకారం మీరు చేస్తే దాని ద్వారా మీకు ఒరిగేది ఏమీ లేదు. వ్యక్తిగతంగా అనుదినము మీరు క్వైట్ టైం ని కలిగి ఉన్నప్పుడు మీరు చెడు క్రియలకు బదులు సత్క్రియలను తీసుకుని వస్తారు. అండ్ మీ జీవితంలో గొప్ప మార్పులు రావడం ప్రారంభం అవుతాయి. క్వైట్ టైం బ్లెస్సింగ్స్ ఏంటి, అలాంటి సమయమును మనం కేటాయించినప్పుడు మనకు కలిగేటువంటి దీవెనలు ఏంటి అనేది మీరు గమనిస్తే, మొట్టమొదట మనం దేవుణ్ణి లోతుగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. రెండవది, మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ప్రేమించడానికి మనకు ప్రేరేపణ కలుగుతుంది. మూడవది ఏంటంటే, మనము ఆత్మీయంగా ఫలిస్తూ ఎదుగుతూ ఉండడానికి అది దోహదం చేస్తుంది. నాలుగవది ఏంటంటే, మన జీవితము దేవుడి యొక్క నిత్య రాజ్యం కొరకు ఉపయోగపడేటువంటిదిగా ఉంటుంది. డాక్టర్ ఏడ్రియన్ రాజర్స్ ఆయన ఒక మాట చెప్పేవారు, పదే పదే చెప్పేవారు, అవర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఈజ్ నాట్ అ రీగల్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ అ లవ్ రిలేషన్షిప్ అనేవాడు. అంటే యేసుక్రీస్తుతో మనకున్నటువంటి సంబంధము లీగల్ రిలేషన్షిప్ కాదు, న్యాయపరమైనటువంటి సంబంధం కాదు, అది ప్రేమతో కూడుకున్నటువంటి సంబంధము. సో ఆయనను నేను ప్రేమిస్తున్నాను అంటే తప్పకుండా నేను ప్రతిదినము ఆయనతో సమయాన్ని గడుపుట నా ప్రేమకు రుజువై నిదర్శనై ఉంది అని ఆయన అంటాడు. 10,000 మరి బైబిల్లో నుండి నీవు ఇది చేయొద్దు, నీవు అది చేయొద్దు, నీవు అవతలది చేయొద్దు, నీవు యువతలది చేయొద్దు అని చెప్పడం ద్వారా మన బ్రతుకులో క్రీస్తు పోలిక ఏర్పడదు. కాకపోతే మనం అనుదినం క్రీస్తుతో సమయం గడిపినప్పుడు, క్రీస్తు మనల్ని మార్చడం మొదలు పెట్టినప్పుడు, అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది, మనం రూపాంతరం చెందుతాం అని డాక్టర్ ఏడ్రియన్ రాజర్స్ అంటారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసము మనం క్వైట్ టైం ని స్థాపించి దాన్ని మనం కొనసాగించుకోవడం ఎంత ప్రాముఖ్యమో. స్వయంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయాలు మీరు చూస్తే కొన్ని అర్థమవుతాయి. దాన్ని మనం స్థాపించుకోవడానికి మీలో కొంతమంది బహుశా ఇప్పటికే ప్రతిదినం దేవుడితో అనుదిన ధ్యాన సమయాన్ని పెట్టుకొని గడుపుతూ ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడిప్పుడే ప్రభువుని తెలుసుకుంటున్నారు, ఈ మధ్య రక్షింపబడ్డారు కనుక మీకు బహుశా అది తెలిసి ఉండకపోవచ్చు. మీరు ఆ కోవకు చెందిన వారైనా ఈ కోవకు చెందిన వారైనా ఇవి ఈ రోజున జాగ్రత్తగా విని, ఒకవేళ మీరు చేసేది వాక్యానుసారంగా ఉంటే కంటిన్యూ అవ్వండి, వాక్యానుసారంగా లేకపోతే దాన్ని నేర్చుకుని ఆ ప్రకారం మీరు చేస్తే తప్పకుండా దీవించబడతారు. మన క్వైట్ టైం కోసం మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, చూజ్ ఆ క్వైట్ ప్లేస్. నిశ్శబ్దంగా మీకు ఎలాంటి ఇబ్బంది కలంగా లేకుండా ఉండేటువంటి స్థలాన్ని మీరు మొదట ఏర్పాటు చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో యేసు తన శిష్యులను ఉద్దేశించి ప్రార్థన గురించి వారితో మాట్లాడినప్పుడు ఈ రకంగా చెప్పాడు, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అని అన్నాడు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే అందరితో నీవున్నప్పుడు అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు ఉండొచ్చు, ఆటంకాలు ఉండొచ్చు, ఆకర్షణలు ఉండొచ్చు. అలాంటివి నీ యొక్క వ్యక్తిగత ధ్యాన సమయంలో నిన్ను ఆటంకపరచకుండా నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసేసుకుని రహస్యంగా ఉంటే అప్పుడు నీవు దేవుడితో ఏకాంతంగా సమయం గడిపి ప్రార్థనలో కేంద్రీకరించి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ తో నీవు ప్రార్థన చేయగలవు. యేసు ప్రభు తన శిష్యులకు ఆ మాట చెప్పడమే కాకుండా ఆయన స్వయంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ పని చేసేవాడు. మీరు ఒక్కసారి బైబిల్లో అదే పుస్తకంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూసి గమనించండి. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అని రాయబడింది. యేసు ప్రభు మనుషులకు పరిచర్య చేయడానికి వచ్చాడని ఆయనే స్వయంగా చెప్పాడు. ఆయన అద్భుతాలు చేసేవాడు, మరి రోగులను స్వస్థపరిచేవాడు, దయ్యాలను వెలగొట్టేవాడు, వారికి కావలసిన ఆహారాన్ని వారికి ఇచ్చేవాడు, మృతులను లేపేవాడు, అనేక రకాలుగా మనుషుల యొక్క హృదయాలకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం ప్రభు ఇచ్చేవాడు. అయినా కూడా ఆయన ఏం చేసేవాడంటే జన సమూహాలకు పరిచర్య అయిపోయిన తర్వాత వాటిని పంపించేసి, తన శిష్యులను పంపించేసి ఆయన ఉదయం కావచ్చు, సాయంకాలం కావచ్చు, అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఏకాంతంగా దేవుడితో సమయం గడిపేవాడు. యేసు ఆ పని చేశాడంటే యేసునందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఇంకా ఎంత ఎక్కువగా చేయాలో ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడున్నటువంటి ఈ తరంలో మన జీవితము చాలా హెక్టిక్ గా మారిపోయింది. అంటే విస్తృతంగా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎప్పుడు తీరిక లేకుండా ఉండనే ఉంటాయి. మనకు ఉద్యోగం ఉండొచ్చు, మనకు వ్యాపారం ఉండొచ్చు, లేకపోతే మనము చదువుతూ ఉండొచ్చు, లేక మనం గృహిణిగా ఉండొచ్చు, లేకపోతే మనకు అపాయింట్మెంట్స్ ఉండొచ్చు, మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి రావచ్చు, స్కూల్కి వెళ్ళాల్సి ఉండొచ్చు, హోంవర్క్ ఉండొచ్చు, డెడ్ లైన్స్ ఉండొచ్చు, లేకపోతే
లేకపోతే సోషల్ ఫంక్షన్స్ ఉండొచ్చు. సో మన లైఫ్లో మనకున్నటువంటి దినాలన్నీ కూడా వీటితోనే నిండిపోయినప్పుడు మనకు ఏకాంత సమయం అనేది దొరకడం ఈ రోజుల్లో పెద్ద కష్టంగా మారిపోయింది, పెద్ద సవాలుగా మారిపోయింది. దానికి తోడు మరొక వైపున మీరు చూస్తే ఒకవేళ ఇవి లేవనుకోండి, మనకు ఎంటర్టైన్ చేయడానికి మరొకటి ఉంది. అదేంటంటే టీవీ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే స్టీరియో కావచ్చు, లేకపోతే FM రేడియో కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ కావచ్చు, ఐప్యాడ్ కావచ్చు, ఐపాడ్ కావచ్చు, ఏవి అయినా కూడా మన టైంని దొంగిలిస్తున్నాయి. సో మనము అటు ఇటు కూడా ఏకాంత సమయం లేకుండా ఒక హెక్టిక్ లైఫ్ స్టైల్లో నాయిసీ వరల్డ్లో మనం జీవించాల్సి వస్తుంది. చాలా సంవత్సరాల క్రితం విక్టర్ ఫ్రాంకిల్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రముఖుడైనటువంటి సైకియాట్రిస్ట్, ఆయనను నాట్జీలు బంధించి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టినప్పుడు, ఆయన కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్నప్పుడు హాలుసినేషన్స్ వచ్చేవంట. అంటే అక్కడ జరిగేటువంటి ఘోరమైనటువంటి చిత్రహింసలు చూసి ఆయన దాన్ని భరించాల్సి వచ్చినప్పుడు ఆయన హాలుసినేషన్స్ లోనికి, భ్రమల్లోనికి వెళ్ళిపోయి తన మతి స్థిమితాన్ని కోల్పోతాడేమో అనుకునేవాడు. సో అలాంటి దాని నుండి తప్పించుకోవడానికి ఏకాంతంగా నేను కాసేపు నాతో నేను గడపగలిగితే బాగుంటుందనే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడా ఏకాంత స్థలం ఆయనకు దొరకట్లేదు. అప్పుడు ఆయనకు ఒక విషయం తెలిసింది. కొంత దూరంలో ఒక టెంట్ లో వారు శవాలన్నింటినీ తీసుకుని వచ్చి అక్కడ కుప్పగా పోస్తున్నారు, అక్కడికి ఎవరు వెళ్ళరు అని. సో ఈయన ఏం చేసేవాడు, ప్రతిరోజు ఆయన పనిలో కాసింత టైం తీసుకొని ఆ టెంట్ లోనికి, శవాలన్నింటినీ కుప్పగా పోసేటువంటి టెంట్ లోనికి పోయి ఏకాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుని బయటకు వచ్చేవాడు. అది ఆయనను ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుండి బయటపడడానికి ఎంతగానో ప్రోత్సహించింది, ధైర్యపరిచింది అని ఆయన పుస్తకంలో ఆయన మనకు తెలియజేస్తాడు. సో ఏకాంత సమయం అనేది ఎలాంటి వ్యక్తికైనా జీవితంలో చాలా చాలా అవసరం. లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి శబ్దాలు, మనుషుల శబ్దాలు కావచ్చు, పరికరాల శబ్దాలు కావచ్చు, వెహికల్ శబ్దాలు కావచ్చు, లేకపోతే మరొక రకమైన శబ్దం కావచ్చు, 24 గంటల్లో మనం వీటితోనే జీవించాల్సి వచ్చినప్పుడు మనం విసిగిపోతాం, మనం అలసిపోతాం, మన మనసు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, మన ఆత్మ కూడా నూతనత్వాన్ని కోల్పోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన యొక్క ఫిజికల్ ఎబిలిటీని, ఎఫిషియన్సీని కూడా మనం వీటి ద్వారా కోల్పోతున్నామని అనేకులు మనకు చెప్తున్నారు. సో ఒక ఏకాంత స్థలాన్ని మీ కొరకు మీరు ఏర్పాటు చేసుకోండి. మీ ఇల్లు పెద్దదా, మీ ఇల్లు చిన్నదా నాకు తెలియదు, కానీ మీ ఇల్లు ఎంతదైనా సరే మీరు అనుకుంటే తప్పకుండా ఏదో ఒక చోట, ఏదో ఒక మూల మీరు ఏకాంత స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయము. ఒకసారి కౌన్సిలింగ్ లో ఒక భర్త చెప్పాడు, నాకు ఒక గయ్యాలి భార్య ఉంది బ్రదర్, ఇంట్లో నన్నది ఒక్క నిమిషం కూడా ఊపిరి తీసుకొని నెమ్మదితో బతకనివ్వదు, దానికి దూరం అయిపోవాలన్నప్పుడల్లా అరగంట బాత్రూమ్కి పోయి వస్తాను బ్రదర్ అన్నాడు. టాయిలెట్లో పోయి అరగంట సేపు హాయిగా సీట్ మీద కూర్చొని వస్తాడంట నింపాదిగా. మనిషి అనుకుంటే, అతడు కావాలనుకుంటే ఏకాంత స్థలాలు, ఏకాంతమైనటువంటి సమయాలు ఏర్పరచుకోవచ్చు. నేను మిమ్మల్ని పోయి టాయిలెట్లో కూర్చోమని చెప్పట్లేదు, కానీ మీ దగ్గర ఒక ఇంట్లో స్థలం లేకపోతే బయట ఎక్కడైనా ఏకాంత స్థలాన్ని మీరు ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి కాసేపు ప్రభుతో గడపడం మాత్రం ఒక అలవాటుగా చేసుకోండి. అప్పుడే ఆయన యొక్క చల్లనైన మెల్లనైన స్వరాన్ని మనం వినగలం. లేకపోతే మన చుట్టూ అనేక శబ్దాలు, అనేక రకాలైనటువంటి స్వరాలు మన యొక్క దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క చల్లని మెల్లని స్వరాన్ని వినడం మనకు కష్టమైపోతుంది. ఒక వ్యక్తి ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒక రోజున పనిలో ఉన్నప్పుడు ఆయన ఖరీదైనటువంటి గడియారము ఊడి పడిపోయింది. ఐస్ ఫ్యాక్టరీలో ఐస్ తో పాటు చెక్క పొట్టు కూడా తెచ్చి కుప్పలు కుప్పలుగా పోస్తారు, ఎందుకంటే ఐస్ ని దాంట్లో వారు భద్రం చేస్తూ ఉంటారు. సో ఈయన గడియారం ఎక్కడ పడిందో ఈయనకు తెలియలేదు. అంతా వెతికారు, 2 గంటలు, ఆయన కూడా దొరకలేదు. సో ఆయన బృందం అందరూ లంచ్ బ్రేక్ కి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి గంట తర్వాత వారు వెనక్కి వచ్చినప్పుడు ఒక చిన్న బాబు ఆయన గడియారాన్ని తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వీరందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఇంతమంది అంత కష్టపడి వెతికినా మాకు దొరకలేదు, నీకెట్లా దొరికింది బాబు అని అడిగినప్పుడు ఆ చిన్న పిల్లవాడు చెప్పాడు, మీరంతా ఐసును కదిలిస్తూ పొట్టు చెదరగొడుతూ మీరు వెతికారు కనుక మీకు దొరకలేదు. నేను సింపుల్ గా ఏం చేశానంటే ఆ పొట్టు మీద పడుకొని సైలెంట్ గా విన్నాను, టిక్ 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 అని. గడియారం ఎక్కడి నుండి వినపడిందో తెలుసుకున్నాను. అక్కడికి పోయి పొట్టును అలా తీస్తే గడియారం దొరికింది అన్నాడు.
చాలా సందర్భాల్లో మనం ఉన్నటువంటి బిజీ వరల్డ్లో, నాయిసీ వరల్డ్లో దేవుని యొక్క స్వరాన్ని వినడం మనకు కష్టం అయిపోతుంది. కనుక మనం కూడా అట్లా అన్నిటి నుండి విశ్రాంతి తీసుకొని ఏకాంతంగా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. రెండవది, చూజ్ ఎ క్వైట్ టైం. క్వైట్ ప్లేసే కాదు, దాంతో పాటు క్వైట్ టైం కూడా మనకు కావాలి. ఈ రోజు నా క్వైట్ టైం అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉదయకాలము చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఇప్పుడు ఉంటుందా? మా ఇంటి చుట్టుపక్కన ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ఉదయం 5 గంటలకే సుప్రభాతం పెడతాడు, లేకపోతే ఇక్కడ నుండి ఇంకొకటి పెడతాడు, లేకపోతే అక్కడ నుండి ఇంకొక మైకు. మరి ఎన్నో రకాలుగా మన యొక్క సమయాన్ని వారు పాడు చేసేటువంటి స్థితిని మనం గమనిస్తున్నాం. ఇక రోజంతా అయితే రాత్రి వరకు ఇక మన ఇంట్లో టీవీ మనం పెట్టుకోకపోయినా పక్కింటోడు టీవీ ఎంత పెద్దగా పెడతాడంటే మన ఇంట్లో టీవీ నడుస్తుందా అన్నంత ఘోరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు మనకున్నాయి. అండ్ పిల్లలు కూడా ఎట్లా తయారైపోయారు, ప్రతి పిల్లడికి పిల్లదానికి సెల్ ఫోన్ కావాలి. ఎవరి లోకం వారిది, ఎవరి పాట వారిది, ఎవరి గ్యాడ్జెట్ వారిది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాకే పెద్ద ఛాలెంజ్. నా పెద్ద కూతురికి నా ఫోను, నా చిన్న కూతురికి నా భార్య ఫోన్ కావాలి. ఎందుకు? అఫ్కోర్స్ దేవుడి పాటలే వింటుంటారు, కానీ ఎప్పుడు చూసినా అవే వింటూ ఉంటే మనకి ఇంకొక విషయంలో కాన్సన్ట్రేట్ చేయడం కష్టం అయిపోతుంది. సో ఒక క్వైట్ టైంని కూడా మనం చూస్ చేసుకోవాలి. దాంట్లో బెస్ట్ టైం ఎప్పటి నుండో భక్తులందరూ చెప్తున్నారు, ఇప్పటికి కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఉదయకాలము అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి సమయము అండ్ శబ్ద కాలుష్యం కూడా తక్కువగా ఉండేటువంటి సమయము. అండ్ బైబిల్లో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే కీర్తనకారుడు ఉదయకాలాన దేవుడికి ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగిన వాడిగా కనబడతాడు. 5వ కీర్తన 3వ వచనం మీరు రాసుకోండి. యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అని అన్నాడు. 2 సార్లు చెప్పాడు ఉదయమున, ఉదయమున. సో నేను ఉదయాన్నే నా యొక్క కంఠ స్వరాన్ని నీకు వినిపిస్తాను. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ విల్ ప్రిపేర్ మై ప్రేయర్ అండ్ దెన్ ఐ విల్ ప్రెజెంట్ ఇట్ టు యూ ఓ లార్డ్ అని భక్తుడైనటువంటి దావీదు దేవునికి చెప్పినట్లు మనం చూస్తాం. 63వ కీర్తనలో కూడా ఒక మాట మనం చూడొచ్చు. 1వ వచనాన్ని మీరు చూస్తే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును అని దావీదు మరలా ఇక్కడ ప్రార్థనలో చేస్తున్నాడు. సో అర్లీ ఇన్ ద మార్నింగ్ మనం ప్రార్థన చేయడం, మన దినాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకోవడం, మన దినాన్ని మనం దేవుడితో సమయం గడుపుట ద్వారా ప్రారంభించుకోవడం అనేది చాలా ముఖ్యం అండ్ చాలా మంచిది, చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే నీ దినాన్ని ప్రారంభించక మునుపు నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడి ద్వారా నీకు గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుంది, దేవుడి ద్వారా నీకు గొప్ప కరేజ్ వస్తుంది. అండ్ దేవుడు నీ దినానికి కావలసినటువంటి కౌన్సిల్ని, కావలసినటువంటి సలహాను, ఆలోచనను, ఉపదేశాన్ని కూడా ఆయన నీకు చేసి నీ జీవితంలో ముందుకు పంపిస్తాడు. హెన్రీ వాట్ బీచర్ అనేటువంటి ఒక బైబిల్ స్కాలర్ ఒక మాట అనేవాడు, ద ఎర్లీ అవర్ ఆఫ్ ద మార్నింగ్ ఇస్ ద రడర్ ఆఫ్ ద డే అనేవాడు. అంటే ఉదయములో మొదటి గడియ నీ దినమంతటిని నడిపించేటువంటి చుక్కాని వంటిది. కనుక నీ మొదటి గడియను నీవు దేవునికి ఇవ్వడం నేర్చుకో అని ఆ భక్తుడు చెప్పేవాడు. దానియేలు ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పటికీ ఆయన దేవుడితో ప్రతి దినము యథాప్రకారము 3 సార్లు కలుసుకునేవాడు. మొదటిసారి ఉదయం కలుసుకునేవాడు, 2వసారి లంచ్ టైంలో కలుసుకునేవాడు, 3వసారి సాయంత్రం కలుసుకునేవాడు. సో ప్రతిరోజు ఉదయం దానియేలు ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఆయన మీద ఎంత భారం ఉన్నా, ఎన్ని పనులున్నా కూడా దేవుడితో తనకున్నటువంటి అపాయింట్మెంట్ ని మిస్ అయ్యేవాడు కాదు. దానియేలుకు బాగా తెలుసు, రాజుగారు పలానా టైంలో నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఆ టైం కన్నా ముందే నేను రాజనగర్లో, రాజమహల్లో ఉండాలి, లేకపోతే నా యొక్క అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వడమే కాదు రాజుకి కోపం వస్తుందని. కనుక రాజుతో దానియేలు ఎట్లా అపాయింట్మెంట్ పెట్టుకున్నాడు, దేవుడితో కూడా అపాయింట్మెంట్లు అట్లాగే పెట్టుకున్నాడు. మీలో ఎంతమందికి అర్లీ ఇన్ ద మార్నింగ్ దేవుడితో సమయం గడిపే అలవాటు ఉంది? పైకి లేపచ్చు కొంచెం. కొంతమందికి లేదు. సో లేని వాళ్ళు ఏమి గిల్టీగా ఫీల్ అవ్వద్దు. ఇప్పటి నుండి మీరు ప్రారంభించండి. ఈ రోజున నేను మిమ్మల్ని ఏమి తప్పుపట్టను, జస్ట్ మిమ్మల్ని ప్రోత్సహిస్తాను, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడమే నా ఉద్దేశం. ఇప్పుడు దాకా చేయకపోతే చాలా మిస్ అయిపోయారు, ఇక మాత్రం మిస్ అవ్వకుండా ఇప్పటి నుండి చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు నాకు 1,00,000 ఎక్స్క్యూజెస్ చెప్పొచ్చు. బ్రదర్, రాత్రి 12 గంటలకు నేను నిద్రపోతాను, 1 గంటకు నేను నిద్రపోతాను, 3 గంటలకు వచ్చి పడుకుంటాను. సో మీరు 3 గంటలకు వచ్చి నైట్ షిఫ్ట్ చేసేవారిని మీకు ఇష్టమైతే ఉదయం మీరు చేయొచ్చు, లేకపోతే మీరు లేచినప్పుడు మీ యొక్క దినం ఎప్పుడు ప్రారంభమవుతే అప్పుడు ఆ మొదటి సమయాన్ని దేవుడికి ఇవ్వండి. కొంతమంది మార్నింగ్ పీపుల్, కొంతమంది నైట్ పీపుల్ అంటారు. సో నైట్ పీపుల్ గా ఉంటే మీకు మార్నింగ్ కాన్సన్ట్రేషన్ ఉండకపోతే, నైట్ మీకు కాన్సన్ట్రేషన్ ఉంటే మీరు పడుకునే ముందు దేవుడితో ఏకాంత సమయాన్ని గడిపి పడుకోండి. ఆ తర్వాత లేచి మీ దినాన్ని మీరు ప్రారంభించుకోండి. అది మీకు దేవుడికి మధ్యలో మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కాకపోతే అందరూ ఒప్పుకునేటువంటి విషయం ఏంటంటే ఉదయకాలము దేవుడితో సమయం గడపడం
చాలా శ్రేష్టమైంది. భక్తుడైనటువంటి జార్జ్ విట్ఫీల్డ్ గారు ఒక అలవాటు కలిగి ఉండేవారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు పడుకునేవాడు, ఉదయం 4 గంటలకు లేచేవాడు. 4 గంటల నుండి దేవుడికి ఆయన సమయం ఇచ్చి ప్రార్థన చేసేవాడు. ఎవరితో ఆయన మాట్లాడుతూ రాత్రి 10 అయింది అనుకోండి, సైలెంట్ గా లేచి పోతూ చెప్పేవాడంట, మంచి సహోదరులారా, రాత్రి 10 గంటలకల్లా మనం అందరం పడుకోవడం మంచి గుణం అని చెప్పి వెళ్ళిపోయేవాడంట. ఆయన ఎప్పుడు కూడా వారితో ఉండి బాతకాన్ని కొట్టడం కానీ లేకపోతే ఇంకొక రకంగా తన టైం వేస్ట్ చేసేవాడు కానీ కాదు. 10 o'clockకి ఇప్పుడు నేను లేట్ చేస్తే ఉదయం 4 గంటలకు దేవుడితో నాకు ఉన్నటువంటి అపాయింట్మెంట్ చెదిరిపోతుంది. మీతో నేను గడపడం కన్నా దేవుడితో నేను గడపడం ముఖ్యం అని చెప్పి ఆయన వెళ్ళిపోయేవాడు. ఆయన లైఫ్ అంతా కూడా ఆయన అదే అలవాటు ప్రకారం జీవించాడు. కనుకనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావి జార్జ్ విట్ఫీల్డ్ యొక్క స్నేహితుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రపంచానికి ఒక సూక్తినిచ్చాడు. ఇది ఇంగ్లీష్ లో మనందరికీ పరిచయం. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పడం జరిగింది. అది ఆ జార్జ్ విట్ఫీల్డ్ జీవితం నుండి ఆయన నేర్చుకున్నాడంట. సో మీలో ఎంతమంది రాత్రి గుడ్లగూబల్లాగా అర్ధరాత్రి వరకు గుటకలు మింగుతూ ఆ టీవీలో వచ్చే కార్యక్రమాలు చూసి ఆ తర్వాత నిద్రపోయి ఉదయం లేవడానికి మీకు గురకలే అడ్డం వస్తూ ఉంటే రాత్రి ప్రోగ్రామ్ని మార్చుకోండి. రాత్రి ప్రోగ్రామ్ని మార్చుకోండి. టీవీని మనం ప్రోగ్రామ్ చేయొచ్చు, కంప్యూటర్ని మనం ప్రోగ్రామ్ చేయొచ్చు, దానికన్నా ముఖ్యంగా మీ మైండ్ని కూడా మీరు ప్రోగ్రామ్ చేయొచ్చు. సో మీ మైండ్ ఇప్పుడు దాకా అట్లా ప్రోగ్రామ్ అయి ఉంటే దాన్ని రీప్రోగ్రామ్ చేయండి. అప్పుడు ఈ ప్రకారం మీ మైండ్ దేవుని యొక్క సమయంలో మరి సన్నిధిలో సమయం గడపడానికి ఉపయోగపడేటట్టు ఉంటుంది. ఉదయం లేవండి. నిన్నే ఉదయం నాకు ఒక పాస్టర్ గారు ఒక జిల్లా నుండి ఫోన్ చేసి నాతో ప్రార్థన చేయించుకోవడానికి ఆయన ఒక మాట అడిగాడు. నాకు ఉదయం లేవడం మత్తుగా ఉంటుంది, ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను ఉదయం లేచి ప్రార్థన చేసేటట్టు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. నేను అన్నాను, నీవు ఉదయం లేచి ప్రార్థన చేసేటట్టు నేను ప్రార్థన చేస్తాను, కానీ నేను ప్రార్థన చేస్తే సరిపోదు, నువ్వు ఉదయం లే అని చెప్పాను నేను. యూ మస్ట్ గెట్ అప్. నీవు లేస్తేనే తప్ప నీవు ప్రార్థన చేయలేవు. కనుక నీవు ఒక డిటర్మిన్డ్ మైండ్ సెట్తో, పట్టుదలతో దేవుడి పట్ల, దేవుని యొక్క సమయము పట్ల ఆసక్తి కలిగి నీవు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ రకంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, దాన్ని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. 1 కొరింథీ 9వ అధ్యాయం, మన శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకోవాలని దేవుడి వాక్యం చెప్తోంది. నాకు తెలుసు, మీకే కాదు, నేను కొన్నిసార్లు పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడినప్పుడు రాత్రి అందరికీ ప్రార్థన చేసిన హోటల్కి వెళ్ళేసరికి నాకు రాత్రి 1 గంట అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో 2 గంటలు అవుతాయి. అండ్ కొన్ని సందర్భాల్లో నేను పోయి అప్పుడే పడుకోగానే నాకు ఎవరో ఒకరు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు. నేను 2:30 వరకు కూడా మేల్కోవాల్సి వస్తుంది. నేను రాత్రి 2:30 వరకు మేల్కొని ఉన్నా కూడా ఇప్పుడు నా మార్నింగ్ ప్రేయర్ టైం మార్చాను. కానీ అంతకు ముందు 5 గంటలకే నేను లేచి చేసేవాడిని. సో రాత్రి 2:30కు పడుకున్నా కూడా 5 గంటల కల్లా నాకు మెలకు వచ్చేసేది. నా ప్రార్థన చేసి ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట లేకపోతే సాయంత్రమో ఎప్పుడో ఒకసేపు పవర్ న్యాప్ అంటారు కదా ఇప్పుడు మన కార్పొరేట్ సెక్టర్లో, ఆ పవర్ న్యాప్ తీసుకొని మరలా రిఫ్రెష్ అయిపోయేవాడిని. కానీ నా టైం మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది నన్ను బలపరిచేటువంటిది, అది నాకు ధైర్యమునిచ్చేటువంటిది, నాకు ఆలోచన ఇచ్చేటువంటిది. కనుక ఆ సమయాన్ని నేను ఎప్పుడు కోల్పోవడానికి ఇష్టపడను. అప్పుడప్పుడు ఇబ్బందికరంగా ఉంటే కాసింత సమయాన్ని మార్చుకోండి, కానీ మిస్ అవ్వకండి, దాన్ని మాత్రం చేయండి. మూడవది ఏంటంటే, ఈ క్వైట్ టైంలో 2 విషయాలు మనం ప్రధానంగా చేస్తాం. మొట్టమొదటిది ఏంటంటే మనం ప్రేయర్ చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన కోసము ఒక క్వైట్ ప్లేస్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రార్థన కోసమే క్వైట్ టైం ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ టైం ని ఆ ప్లేస్ లో మనం గడిపినప్పుడు మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ప్రేయర్. మనం ప్రార్థన చేస్తాం. ఏ సంబంధమైన గట్టిపడాలంటే ఒకటి ఉండాలి. ఏంటది? భార్యాభర్తల మధ్యలో సంబంధం గట్టిపడాలన్నా, స్నేహితుల మధ్యలో సంబంధం గట్టిపడాలన్నా, టీమ్ లీడర్ కి కింద ఉన్నటువంటి టీమ్మేట్స్ కి మధ్యలో సంబంధం గట్టిపడాలన్నా, ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవాలి, ఒకరితో ఒకరు కోఆపరేట్ చేయాలంటే ఒకటి ఉండాలి, ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ లేకపోతే ఇద్దరు కూడా ఎడా తెడా లాగా అయిపోతారు. సో మనము దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడి గురించి మనం తెలుసుకోవడానికి, అండ్ దేవుడు మనకు మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలను మనకు తెలియజేయడానికి మనము దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. ఎంతమంది ఎవ్రీడే, హౌ మెనీ ఆఫ్ యూ గెట్ కనెక్టెడ్ విత్ గాడ్? గుడ్ 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 గుడ్. నా ప్రాబ్లం ఏంటంటే మనలో చాలా మంది ఎవ్రీడే మన సెల్ ఫోన్ను ఛార్జ్ చేయడం మర్చిపోము, కానీ అదే మనుషులు సోల్ను ఛార్జ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతారు. మీ సెల్ ఛార్జ్ చేసుకోకపోతే పని చేయదు, మీ సోల్ ఛార్జ్ చేసుకోకపోతే
అది కూడా పనిచేయదు. మీ సెల్లును సాకెట్లో పెట్టి ఛార్జ్ చేసుకోవాలి. మీ సోల్ని హెవెన్కి కనెక్ట్ చేసుకుంటేనే ఛార్జ్ అవుతుంది. దేవుడి ద్వారా అది ఛార్జ్ అవుతుంది. సో అలా మనం చేసుకున్నప్పుడు దేవుడితో మన సంబంధం అనేది అన్యోన్య సంబంధంగా మారుతుంది. అండ్ మన ఆత్మలో, అంతరంగ పురుషుడిలో ఎఫెసీ 3లో రాయబడినట్లు మనం బలపరచబడతాం. సో ప్రార్థనలో ప్రాముఖ్యంగా జరిగేది ఏంటంటే అది 2-వే కమ్యూనికేషన్. చాలా మంది క్రైస్తవులకు, విశ్వాసులకు తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే ప్రార్థన అనగానే వారికి ఉన్నటువంటి అవసరాల జాబితాను పట్టుకొని దేవుడి సన్నిధికి ఉరుకుతారు. ఆ ఫుడ్ వరల్డ్కు పోయినట్లు, మోర్ సూపర్ మార్కెట్కు పోయినట్లు, లేకపోతే స్పెన్సర్కి పోయినట్టు ఆ యొక్క లిస్టు పెడతారు. 50 కిలోల బియ్యము, 10 కిలోల పప్పు, 5 కిలోల నూనె, శనగపప్పు, లేకపోతే ఇడ్లీ రవ్వ, బాంబే రవ్వ, ఈ రవ్వ, ఆ రవ్వ అన్ని పెట్టి లిస్ట్ ఇచ్చేసి కొనుక్కుని పోయినట్టు దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళు కూడా ప్రార్థన అనగానే దేవా నాకు ఉద్యోగం ఇవ్వవా, దేవా నాకు పెళ్లి చేయవా, దేవా నాకు బిడ్డనివ్వా, దేవా నాకు బిల్డింగ్ ఇవ్వా, దేవా నాకు బండి ఇవ్వా, దేవా నాకు ఇది ఇవ్వా, అది ఇవ్వా అని అడిగేసి వెళ్ళిపోతారు. ఆయన నోరు తెరిచి మాట్లాడే అవకాశమే ఇవ్వరు. అంతా నువ్వే ఇవ్వా 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 అంటే బైబిల్లో ఒక రాయబడింది, జలగకు ఇమ్ము ఇమ్ము అనే 2 కూతుర్లు ఉంటారంట. సో మనం కూడా జలగ టైప్గా పోయి దేవుణ్ణి పట్టుకొని నాకు ఇమ్ము 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 అని మనం అడుగుతూ ఉండొద్దు. ఆ అడగడానికి ఉన్నటువంటి టైంలో మనం అది చేయొచ్చు, కానీ దేవుడితో ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం చేసినప్పుడు మీరు మాట్లాడాలి అండ్ ఆయన మీతో మాట్లాడాలి. మొదట మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ తర్వాత ఆయన మీతో మాట్లాడతాడు. యేసు ప్రభుకు ఈ అలవాటు ఉండేది. యేసు ప్రభు నిజానికి దేవుడై ఉన్నది, ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ప్రార్థన చేసేవాడు. ఒకసారి మీ బైబిల్ తిప్పండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాట రాయబడింది, ఆయన పెందల కడనే లేచి. అంటారు అందరూ పెందల కడనే లేచి అని, అందరూ అనండి పెందల కడనే లేచి అని. సో యేసు ప్రభు ఎప్పుడు లేచేవాడు? ఎవ్రీడే. మీరు ఎప్పుడు లేస్తారు? మీరు యేసులాగా మారాలంటే మీ లైఫ్లో ఏం చేయాలి? పెందల కడనే లేచి అలవాటు మీరు చేసుకోవాలి. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. నౌ గ్రీక్ న్యూ టెస్టమెంట్ లో ఇక్కడ చేయుచుండెను అనేది కంటిన్యూస్ టెన్స్ ని మనకు చూపిస్తోంది. గ్రీక్ లో అయితే అనుదినము పెందల కడే లేచి అరణ్యానికి పోయి అక్కడ ఆయన ప్రార్థన చేసేవాడు అని దాని అర్థం. సో యేసు ప్రభువుకు ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటంటే ఎవ్రీ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హీ యూస్ టు గెట్ అప్ అండ్ హీ యూస్ టు గో ఇన్ టు ద విల్డర్నెస్ and in his isolated place he used to seek the face of God. దేవుని యొక్క ముఖాన్ని ఆయన వెతికేవాడు, ఆయన దేవుడితో సమయం గడిపేవాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఆయన అంటే యేసు ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను, అంటే వెళ్తూ ఉండేవాడు అని. ప్రతిరోజు ప్రార్థన చేయడానికి అరణ్యానికి వెళ్ళేవాడు. అక్కడ ఆయన దేవుడితో ఏకాంత సమయము గడిపేవాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువే అలా దేవుడికి తన యొక్క జీవితంలో సమయాన్ని కేటాయించి ప్రార్థన చేసి ఉన్నప్పుడు ఇక మనం ఎంత ఎక్కువ చేయాలో ఒకసారి ఆలోచించండి. ఆయన 100% దేవుడై ఉన్నాడు, సర్వశక్తుడై ఉన్నాడు, సర్వ జ్ఞాని అయి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ప్రార్థించాల్సినటువంటి పనే లేదు. కాకపోతే యేసు ప్రభు ఆ ప్రకారం ఎందుకు చేశాడు అంటే మనందరికీ ఒక మాదిరిని చూపించడానికి, మనము మనుషులంగా దేవుడి మీద ఎలా ఆధారపడాలో అది మనకు నేర్పించడానికి ఆయన పని చేశాడు. భక్తుడైనటువంటి ఆండ్రూ బోనార్ అనేటువంటి గొప్ప ప్రార్థనా పరుడికి 3 అలవాట్లు ఉండేవి. జాగ్రత్తగా వినండి ఇవి. ఒకటేంటంటే ఆయన మొట్టమొదట ఉదయము లేవగానే ఏ మనిషితో మాట్లాడక ముందు దేవుడితో మాట్లాడేవాడు. అంటే ప్రార్థన చేసేంత వరకు ఒక మనిషితో నోరు తెరిచి మాట్లాడేవాడు కాదు. రెండవ అలవాటు ఏంటంటే ఆయన తన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి లేచేంత వరకు ఈ 2 చేతులతో ఏ పని చేసేవాడు కాదు. మూడవ అలవాటు ఏంటంటే ఆయన ప్రతిరోజు ఉదయం క్వైట్ టైంలో తన బైబిల్ని చదివి ధ్యానించేంత వరకు మరొక అక్షరాన్ని కానీ, పేపర్ని కానీ, వార్తాపత్రికను కానీ చదివేవాడు కాదు. 3 గొప్ప అలవాట్లు. ఆ 3 అలవాట్లు మిమ్మల్ని పాటించమని నేను మీకు చెప్పట్లేదు. అవి మంచి అలవాట్లు, మీరు పాటించాలనుకుంటే మీరు పాటించవచ్చు. కాకపోతే మీకు అవి చేత కాదు అనుకుంటే అవి పాటించకపోయినా మీరు మాత్రం అనుదిన ఏకాంత సమయాన్ని కాపాడుకుని ప్రార్థనలో మీ సమయాన్ని గడుపుకోగలిగితే చాలా మేలు.
మొట్టమొదటిది, ఎవరితో మాట్లాడక మునుపు దేవుడితో మాట్లాడాలి. చేతులతో ఏ పని చేయక ముందు మోకాళ్ళ మీద ఉండాలి. మూడవది, ఏ ఇతర కాగితాలు, పుస్తకాలు, పేపర్లు చదవక ముందు బైబిల్ చదవాలి. ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఉదయం 5 గంటలకు 6 గంటలకు, కొంతమంది 7 గంటలకు 8 గంటలకు ఆఫీసులకు, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉదయం టాయిలెట్కి వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్ పట్టుకొని పోతారు. టాయిలెట్ సీట్ మీద కూర్చొని న్యూస్ పేపర్ అంతా టప 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 చదివేసి బయటకు వచ్చేస్తారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. చాలా మందికి అర్లీ మార్నింగ్ డోర్ తెరవగానే వారి కన్నులు దేనికోసం ఎదురు చూస్తాయో తెలుసా? వారు తెప్పించుకునే ఈనాడో, సాక్షో, డెక్కన్ క్రానికలో. సో మీ డే, నేను ఇది బైబిల్ ప్రకారమే కాదు, మన హైదరాబాద్లోనే ఒక పాపులర్ రైటర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక సైకాలజిస్ట్, కౌన్సిలర్, ఎండమూరి వీరేందర్ నాథ్, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు పట్టాభిరామ్ అని. వీళ్ళిద్దరు కూడా ఏం చెప్తారు తెలుసా? ఎవరైనా సరే ఉదయం లేచి న్యూస్ పేపర్ చదివినా, న్యూస్ ఛానల్ పెట్టుకొని న్యూస్ చూసినా వారి దినం చెడిపోతుందంట. ఇది వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళిద్దరు క్రైస్తవులు కాదు. వారి దినం చెడిపోతుంది. ఎందుకంటే దాంట్లో చూపించేటువంటి చెడ్డ విషయాలు, దాంట్లో వచ్చినటువంటి చెడ్డ వార్తలు మీరు చదివితే మీ దినము చెడు మీద ఆధారపడి ప్రారంభమవుతుంది. అదే మీరు పరిశుద్ధ గ్రంథంతో మీ దినాన్ని ప్రారంభించుకున్నారనుకోండి, మీ దినమంతా కూడా మీకు శోధన రాదని కాదు, వస్తే ఈ పరిశుద్ధ గ్రంథం శక్తితో, సహాయంతో మీరు వాటిని అధిగమించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన ఎందుకు చేస్తాము? మనము భక్తిలో దేవుని యందు కట్టబడినట్లు ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎందుకు చేస్తాము? మనకు దేవుడి మీద ఉన్నటువంటి కోరిక పెరుగునట్లు మనం ప్రార్థన చేస్తాం. అండ్ మూడవది, ప్రార్థన ఎందుకు చేస్తామంటే మనం కంప్లీట్ గా దేవుడి మీద ఆధారపడుతున్నాం అనేటువంటి విషయాన్ని సూచించడానికి మనం ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు దగ్గరికి ఒక రోజున శిష్యులు వచ్చినప్పుడు ఆయన ప్రార్థనలో కనిపించాడు. ఆయన మోకాళ్ళ మీద తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు దాన్ని చూచి ఆశ్చర్యపోయారు. వారు దాన్ని చూచి విస్మయం చెందారు. వారు ఎంతగా దాని చేత కదిలించబడ్డారంటే, యేసు ప్రభువును వారు ఎప్పుడూ అడగలేదు, ప్రభువా మేము ఎలా స్వస్థపరచాలో మాకు నేర్పించు, ప్రభువా మేము అద్భుతాలు ఎలా చేయాలో మాకు నేర్పించు, ప్రభువా మేము వాక్యం ఎలా బోధించాలో మాకు నేర్పించు అని చెప్పలేదు. కానీ లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. అంటే యేసు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖం బహుశా అద్భుతంగా కనిపించి ఉండొచ్చు. ఆయన ప్రార్థన పోస్చరు, ఆయన ప్రార్థనలో పలికినటువంటి మాటలు వీరిని నిజంగా కదిలించి వేసి ఉండొచ్చు. ఎంతగా కదిలించి వేశాయంటే, మేము కూడా ఆ ప్రకారం ప్రార్థన చేస్తే ఎంత బాగుండు అని ఇన్స్పిరేషన్ వారికి వచ్చేసింది. అందుకని వారు ఏమన్నారు, ప్రభువా మాకు కూడా ప్రార్థన నేర్పించమన్నారు. అండ్ యేసు వారికి ప్రార్థన నేర్పించాడు. సో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో మనం ఏం చేయాలి అనేటువంటిది మీరు చూడాలనుకుంటే, ఎన్నో రకాలైనటువంటి ప్రేయర్ మెథడ్స్ ప్రపంచంలో మనకు భక్తులు ఇచ్చారు. కానీ నన్ను అడిగితే ఇప్పటికి కూడా శ్రేష్టమైనటువంటిది ద లార్డ్స్ ప్రేయర్. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనే శ్రేష్టమైనటువంటి ప్రార్థన. దాని గురించి నేను ఇప్పుడు బోధించను, కానీ 3 మరి ఇక్కడ విషయాల గురించి నేను మీకు చెప్పి మన సెకండ్ పాయింట్లోనికి మనం వెళ్ళిపోదాం. మీ బైబిల్ తిప్పినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనంలో నుండి ఈ మాటలు మనం చదువుకుందాం. ప్రభు చెప్తున్నాడు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. సో 3, దీంట్లో 6 రిక్వెస్ట్లు మనకు కనిపిస్తాయి. మొదటి 3 రిక్వెస్ట్లను మనము కేజేవి ప్రకారము 3D రిక్వెస్ట్లు అంటాం. 3D అంటే ఓల్డ్ ఇంగ్లీష్లో THEE, అది ఇప్పుడు YOUకి సాదృశ్యం అన్నమాట. లేకపోతే తెలుగులో చెప్పాలంటే మొదటివి నీ 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 అని దేవుడికి సంబంధించినటువంటి మొదటి 3 విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మా 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 అనేటువంటి మనకు సంబంధించిన వి పిటిషన్స్ 3 ఉన్నాయి. మనకు సంబంధించినటువంటి 3 విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించాడు. మనలో ఈ విషయాలు ఎవరైతే నేర్చుకుని కాలక్రమేణా వాటిలో ఎదుగుతూ ప్రార్థిస్తూ ఉంటారో వారి ప్రార్థనా జీవితం అద్భుతంగా మారుతుంది. అండ్ వారి యొక్క లైఫ్ కూడా అద్భుతంగా మారిపోతుంది. ఇది ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను కనుక నా మాట మీరు నమ్మొచ్చు. మొట్టమొదట దేనికోసం ప్రార్థన చేయాలి? దేవుడి యొక్క మహిమ కొరకు మనం ప్రార్థన చేయాలి. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మనలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది, నా పేరు అందరి నోట్లో నానాలి. ఎస్ ఆర్ నో?
కొంతమందికి ఉండదులేండి, మా గురించి ఎవరు చెప్పుకోవద్దు అనుకుంటుంటారు కొంతమంది. అంటే వారిలో ఏదైనా చెడు ఉంటే మా గురించి అందరూ టామ్ చేయొద్దు, టౌన్ అంతా తెలిసిపోవద్దు అనుకుంటుంటారు. సరే, మామూలుగా ఉన్నటువంటి నైజం ఏంటంటే ఎవ్రీబడి షుడ్ నో మై నేమ్ అండ్ మై నేమ్ షుడ్ బి ఎగ్జాల్టెడ్ అని చాలా మంది అనుకుంటారు. దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయన నామము పరిశుద్ధపరచబడిన నామము కనుక ఆయన నామము లోకములో హెచ్చింపబడాలి, అది మహిమపరచబడాలి, అది పరిశుద్ధపరచబడాలి. సో దేవా, నీ నామము ఈ లోకములో, నా యొక్క ఈ పట్టణంలో, రాష్ట్రములో, దేశంలో మహిమపరచబడినట్లు నీ కార్యములు చేయువా అని ప్రార్థన చేయడం చాలా శ్రేష్టం. అండ్ అలాంటి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినట్లు కోరుకోవడం చాలా శ్రేష్టం. రెండవది, ఆయన రాజ్యం కొరకు ప్రార్థన చేయమన్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా దేవుడి రాజ్యం అంటే ఏంటో? వాట్ ఈస్ మెంట్ బై ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అది దేవుడి రాజ్యంలో ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్, అంటే లక్షణాలు. కానీ వాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? కింగ్డమ్ అంటే పరిపాలనకు సాదృశ్యం. ఎక్కడైతే దేవుని యొక్క పరిపాలన ఉంటుందో, ఎక్కడైతే దేవుని యొక్క అధికారం ఉంటుందో, ఎక్కడైతే దేవుడే సర్వానికి అధిపతిగా ఉంటాడో అది దేవుడి రాజ్యం. సో ఇప్పుడు దేవుడి రాజ్యం మన దేశంలో ఉందా? హలో, మన దేశంలో దేవుడి రాజ్యం ఉందా? ఉంది, కానీ అంతా లేదు. ఒకవైపు దేవుడి రాజ్యం ఉంది, మరొక వైపున సాతాను కూడా రాజ్యం వెళ్తున్నాడు. ఒకవైపున దేవుడి రాజ్యం ఉంది, మరొక వైపున కొంతమంది సో కాల్డ్ సెల్ఫిష్ క్రైస్తవులు ఇంకా యేసుక్రీస్తు ప్రభుత్వం కిందికి, రాజ్యం కిందికి రాకుండా వారి యొక్క రాజ్యాన్ని వారే కట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దేవుడి రాజ్యం రావాలంటే ప్రతి చోట, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన యొక్క పరిపాలన పరిపూర్ణంగా ఉండినట్లు మనం ప్రార్థన చేయాలి. అది ప్రభు నేర్పాడు కనుక మనం దానికోసం ప్రార్థిస్తుండాలి. మూడవది ఏంటి? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. పరలోకంలో దేవుని చిత్తానికి తప్ప భిన్నంగా ఏది జరగదు. కానీ ఈ లోకంలో అన్ని చోట్ల అందరి జీవితాల్లో దేవుడి చిత్తం జరగట్లేదు. కొంతమందిలో జరుగుతోంది, కొంతమందిలో జరగట్లేదు. సో నీ జీవితంలో దేవుని చిత్తం జరగాలి, నీ కుటుంబంలో జరగాలి, నీ సంఘంలో జరగాలి, నీ సమాజంలో జరగాలి, నీ దేశంలో జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మూడవది, మా అనుదిన ఆహారము నేటికి మాకు దయచేయమని దేవుడు ప్రార్థన చేయమన్నాడు. మనం ఎందుకు ఆహారం కోసం ప్రార్థన చేయాలి? మనం కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, కూర్చుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, తింటున్నాం అని మనం అనుకోవచ్చు. కాకపోతే మన దేహంలో దేవుడు జీవాన్ని పెట్టకపోతే, మన దేహానికి దేవుడు జీవాన్ని కొనసాగించకపోతే మనం కష్టపడలేం, మనం సంపాదించలేం, మనం కూర్చుకోలేం, కొనుక్కోలేం, వండుకోలేం, తినను కూడా తినలేం. సో మా అనుదిన ఆహారం నేటికి మాకు దయచేయము అంటే మమ్మల్ని జీవింపజేసి మాకు కావాల్సిన దాన్ని మాకు ఇవ్వు దేవా అని కోరుకోవడం. అండ్ మా తప్పిదములను క్షమించమన్నాడు. మనం చేసేటువంటి పాపములు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, దేవుని చిత్తానికి భిన్నమైనటువంటి కార్యాలు కావచ్చు, వాటి గురించి మనం క్షమాపణ కోరుకోవడం. అండ్ మూడవది ఏంటి? మనల్ని శోధన నుండి తప్పించమని, ఆ సంరక్షణ మనకి ఇవ్వమని కూడా యేసు ప్రభు నేర్పించాడు. సో మనము శోధనల కొరకు మనల్ని మనం సిద్ధపరచుకునే ముందు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి. మీ ఆత్మ సిద్ధమే కానీ మీ శరీరము బలహీనం. ఎందుకంటే మనం సరైనటువంటి రీతిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడకపోతే మన శరీరం మన ఆత్మ మీద తన బలాన్ని ఉపయోగించి దాన్ని లోపరుచుకొని శోధనలోనికి తీసుకెళ్ళిపోతుంది. ప్రార్థించినప్పుడు మన ఆత్మ బలపరచబడి మన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకుంటుంది కనుక మనం శోధనలోనికి వెళ్ళి పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. రెండో విషయం ఏంటంటే బైబిల్ని మనం స్టడీ చేయడం. మన క్వైట్ టైంలో సెకండ్ థింగ్ ఏంటంటే పాండరింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును మనం పఠించుట, చదువుట, ధ్యానించుట. ఒకసారి మీ బైబిల్ని తిప్పండి. 111వ కీర్తన 2వ వచనం. 111వ కీర్తన 2వ వచనం. 111:2 యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు అని రాయబడింది. దేవుని కార్యాలు చాలా గొప్పవి, అయితే వాటి యందు ఇష్టము గలవారు, వాటిని బట్టి సంతోషించేవారు, వాటి పట్ల ప్రీతిని కలవారు వాటిని విచారించుదురు అని దేవుడు చెప్తున్నాడు. మీలో ఎంతమంది దేవుని గురించి, దేవుని యొక్క కార్యాల గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి అండ్ దేవుని యొక్క భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇష్టముతో తెలుసుకోవాలనేటువంటి ఆశతో ఉన్నారు? చేయొద్దు. మీరు దానికి జవాబిచ్చేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మందికి దేవుడు అన్న కానీ, దేవుని యొక్క విషయాలన్న కానీ పెద్ద ఆసక్తి లేదు, పెద్ద శ్రద్ధ లేదు. వారికి కావాల్సింది ఏంటంటే ఆయన ఉన్నది నా అక్కర తీర్చడానికి. ఈ రోజున మనకు పుట్టే పిల్లల్లో చాలా మంది మమ్మీ వంక, డాడీ వంక, బుడ్డలు చూసినప్పుడు వీళ్ళిద్దరు ఎందుకున్నారు తెలుసా? నా అవసరాలన్నీ తీర్చడానికే వీళ్ళు ఉన్నారు. నాకు ఎప్పుడెప్పుడు అవసరం అప్పుడు మామీ, డాడీ. ఒక అబ్బాయి అన్నాడు, మా మమ్మీ నర్సు, మా ఫాదర్ పర్సు అని.
ఆడు చిన్నోడు కాదు, బీటెక్ చదువుతున్నాడు. మమ్మీ ఏమో అన్ని అవసరాలు తీర్చే నర్సు, ఫాదర్ ఏమో అన్ని కొనిచ్చే పర్సు. సో ఇలాంటి లక్షణంతో మనం సంఘానికి వచ్చి క్రైస్తవ్యంలో కొనసాగుతుంటే మనం దేవుడి గురించి కానీ, దేవుడి విషయాల గురించి కానీ, దేవుడి వాక్యం గురించి కానీ మనం విచారించేటువంటి వారంగా ఉండం. విచారించుట అన్న పదానికి అర్థం ఏంటంటే టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్, చాలా శ్రద్ధతో దాన్ని పరీక్షించుట, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయుట, అన్వేషించుట, దాన్ని అబ్జర్వ్ చేయుట, దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొనుట అని దేవుని వాక్యం చెప్తోంది. 2000లో నాకు నా కుటుంబానికి కెనడాకి పిఆర్ వచ్చింది, పర్మనెంట్ రెసిడెన్షిప్ వచ్చింది. దానికన్నా ముందు మేము కెనడాకి మరి పిఆర్ అప్లై చేసినప్పుడు నేను ఒక పని చేశాను. ఏంటంటే మరి ఆ దేశం ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి, ఆ దేశంలో వాతావరణ పరిస్థితి, ఆ దేశంలో ఎలాంటి గవర్నమెంట్ ఉంది, ఆ దేశంలో ఎలాంటి మైగ్రెంట్స్ ఉన్నారు, ఆ దేశంలో ఎక్కడ చౌకగా ఉంటుంది, ఎక్కడ ఖరీదైనటువంటి పట్టణాలు. మేము టొరాంటోలో ఉందాం అనుకున్నాం. సో టొరాంటోని వేరే పట్టణాలతో పోల్చాను, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆ తర్వాత టాక్సేషన్ ఎంత, ఆ తర్వాత హౌసింగ్ ఎంత, వెహికల్ కొంటే ఎంత, స్కూలింగ్ ఎంత, హాస్పిటలైజేషన్ ఎంత, అన్ని మొత్తం అంతా సమాచారం ఇంటర్నెట్లో సేకరించి ఇన్ని కాగితాలు ప్రింట్ చేసి పెట్టుకున్నాను. ఇంత కష్టం వృధా అయిపోయింది, ఎందుకంటే నేను నా కుటుంబం కెనడాకి పోలేదు. వీసాలు వచ్చినా కూడా దేవుడి చిత్తం కాదని వీసాలు తిరిగి మేము వెనక్కి ఇచ్చేసాం, ఇక్కడే ఉండిపోయాం. కానీ ఎంతో క్షుణ్ణంగా కెనడా గురించి నేను అప్పుడు ఆ రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. అంటే ఒక అశాశ్వతమైనటువంటి దేశం కొరకు, అశాశ్వతమైనటువంటి జీవితం కొరకు నేను అంత సమయం వెచ్చించి అంతగా తెలుసుకున్నప్పుడు ఇక శాశ్వతమైనటువంటి దేవుడి పట్ల, శాశ్వతమైనటువంటి దేవుడి వాక్యం పట్ల మనకు ఎలాంటి లక్షణం ఉండాలో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు అంటున్నాడు ఆయన ప్రజలు ఆయన వాక్యము ఇష్టముతో విచారిస్తారు అని. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు యూదులను గురించి ఉద్దేశించినప్పుడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఆయన ఏమంటాడంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని చెప్పాడు. యూదులకు ఒక అలవాటు ఉండేది. అలవాటు ఏంటంటే వారు నిత్యము మోషే ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకొని దాన్ని బాగా పఠించేవారు, దాన్ని పరిశోధించేవారు. యాక్చువల్గా టాల్ముడ్ అనేటువంటి ఒక యూదుల గ్రంథం ఉంది. దాంట్లో ఒక చోట మరి శాబత్ అనేటువంటి ఒక గ్రంథంలో ఒక భాగంలో ఈ మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, దేవుడంట ఒకానొక సమయంలో దావీదుతో మాట్లాడినప్పుడు ఈ రకంగా చెప్పాడంట, దావీదు నీవు ఒక్కరోజు నా గ్రంథాన్ని ముందు పెట్టుకొని దాన్ని పఠించి దాన్ని పరిశోధిస్తే నాకు కలిగేంత సంతోషము నీ కుమారుడైనటువంటి సొలొమోను నా కొరకు బలిపీఠం కట్టి దాని మీద 1000 బలులు అర్పించినా కూడా కలుగదు అని దేవుడు చెప్పాడంట. ఏం చెప్పాడు? నీ కుమారుడు నా కొరకు బలిపీఠం కట్టి దాని మీద 1000 బలులు అర్పించినా నాకు కలుగని సంతోషము నీవు నా గ్రంథాన్ని పట్టుకొని నా సన్నిధిలో కూర్చొని ఒక్కరోజు దాన్ని చదివి ధ్యానిస్తే నాకు కలుగుతుంది అని చెప్పాడని టాల్ముడ్ లో ఉన్నటువంటి ఆ భాగాన్ని చూపించి రాబైలు వారి కిందకి శిక్షణకు వచ్చిన యూదులందరికీ దాన్ని నేర్పిస్తారు. దాన్ని బట్టి దేవుడు తన వాక్యమును మనము తెలుసుకోవాలని ఎంత కోరుతున్నాడో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. 2వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక ఆజ్ఞ మన కొరకు రాయబడింది. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని రాయబడింది. దేంట్లో అభివృద్ధి పొందాలంటే మనము దేవుడిలో యేసుక్రీస్తులో 2 విషయాల్లో అభివృద్ధి పొందాలి. ఒకటి కృపలో అభివృద్ధి పొందాలి, రెండవది జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. మీకు ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమందికి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప మీ జీవిత కాలం అంతా కావాలో చెప్పండి ఒకసారి చేయెత్తి. ఆల్ యువర్ లైఫ్ మీలో దేవుడి కృప ప్రతిరోజు కావాలి కదా? అవును, థ్యాంక్ యూ. మనందరికి కావాలి. మీకన్నా ఎక్కువ నాకు కావాలా? ఎందుకంటే నాకు నా సమస్యలు ఉన్నాయి అండ్ మీ సమస్యలను కూడా పాస్టర్గా నేను మోయాలా. సో నాకు డబుల్ కృప కావాలా? అయితే కృపలో వర్ధిల్లాలి, అంతేకాకుండా జ్ఞానములో వర్ధిల్లాలి. కృప మనందరం కూడా కోరుకుంటున్నాం, కానీ జ్ఞానాన్ని మనం అందరం కోరుకోవట్లేదు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఆయన జ్ఞానములో విస్తరిస్తారో వారికే దేవుడు తన కృపనిస్తాడు. ఎందుకంటే దేవుడు తన కృపను తన ఇష్టానుసారంగా జీవించు వారికి ఇస్తాడు. కనుక జ్ఞానము లేకపోతే మనం దేవునికి ఇష్టానుసారంగా జీవించలేం. మన మైండ్ నూతన పరచబడి మనం రూపాంతరపు అనుభవంలోనికి రాలేం. కనుక దేవుడి వాక్యాన్ని మనం చదివినప్పుడు, పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు, అలాంటి పరిస్థితిలోనికి మనం వచ్చినప్పుడు దేవుని కృప మనకు మెండుగా లభిస్తుంది. దేవుని కృప మనకు లభిస్తోంది. జాన్ స్టాట్
అనే భక్తుడు ఒక మాట అంటాడు, ఒక వ్యక్తి తన భార్యను ప్రేమిస్తే ఆమె ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె అబ్సెన్స్ లో ఆయనకు ఆమె ఉత్తరాలన్నా ఆమె యొక్క ఫోటోగ్రాఫ్స్ అన్నా అమితంగా ప్రేమించేటువంటివిగా ఉంటాయి. ఎందుకంటే ఆమె లేదు కనుక ఆమె రాసింది చదువుతూనే ఉంటాడు, ఆమె యొక్క బొమ్మను చూస్తూనే ఉంటాడు. మరి నీవు నీ యేసును ఆ ప్రకారం ప్రేమిస్తే ఆయన నీకు రాసిచ్చినటువంటి పుస్తకాన్ని నీవు ఆ ప్రకారం ప్రేమించాలి. కానీ విచారం ఏంటంటే చాలా మంది పాడుతుంటారు, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అక్కడ లేని ఇమోషన్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే డివోషన్ లేదు. చర్చిలో రెండు ఉన్నాయి, ఇమోషన్ ఉంది, కమోషన్ ఉంది, డివోషన్ లేదు. చర్చిలో డివోషన్ ఉన్నప్పుడు ఇమోషన్ ఉంటే మంచిది, కానీ డివోషన్ లేని ఇమోషన్ మంచిది కాదు. సో నీవు అంత చక్కగా పాడుతున్నప్పుడు ఆయన నీకు ప్రాణప్రియుడైతే ఆ ప్రాణప్రియుడి యొక్క గ్రంథంలో ఏమేమి రాయబడున్నాయో తప్పకుండా నీవు పరిశీలన చేస్తావు, వాటిని నీవు తెలుసుకుంటావు. బైబిల్ అనేది ఒక డివైన్ లైబ్రరీ అని ఒక భక్తుడు చెప్పాడు. దాంట్లో ఎంతో పెద్ద గ్రంథశాల అది. దాంట్లోనికి మీరు వెళ్ళి అనేక విషయాలు మీరు తెలుసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. నా ఫైనల్ పాయింట్లోనికి నేను రాకమునుపు ఒక మాట, ఇది కొంచెం భయంకరమైనటువంటి మాట, తప్పకుండా మనం చూసి ముందుకెళ్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13-14 వచనాలు. సొలొమోను భక్తుడు ఈ మాటలు రాశాడు, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదియే విధి అంటే దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ హ్యుమానిటీ అని అంటున్నాడు. దిస్ ఈజ్ ది ఎండ్ గోల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషి యొక్క గురి, ప్రతి మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుంటుట. నా ఆయన కట్టడలను అనుసరించాలంటే అవేంటో మనకు తెలియాలి. ఎస్ ఆర్ నో? హలో, అవునా కాదా? దేవుని వాక్యం ఏంటో తెలియకపోతే మనం వాక్యానుసారంగా ప్రవర్తించలేం. దేవుడు దేన్ని నిషేధించాడో మనం తెలుసుకోకపోతే దాంట్లోనికి మనం వెళ్ళిపోతాం. దేవుడు దేన్ని మనల్ని చేయమని చెప్పాడో అది మనం తెలుసుకోకపోతే దాన్ని చేయకుండా, మేలైన దాన్ని చేయకుండా ఉండడం ద్వారా మనం పాపం చేసిన వారం అవుతాం. ఆ 13వ వచనంలో అది చెప్పి 14వ వచనంలో ఏమంటున్నాడు, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అండర్లైన్ చేసుకోండి, ప్రతి క్రియను అంటే మీరు చేసేటువంటి ప్రతి పనిని, అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తీసుకుని వస్తాడు. ఇప్పుడు నా పాయింట్ జాగ్రత్తగా వినండి. మనము ఆయన కట్టడాల ప్రకారము జీవించినప్పుడు మన యొక్క క్రియలన్నీ కూడా ఆయన కట్టడల ప్రకారం ఉంటాయా? హలో, మనం ఆయన కట్టడల ప్రకారం జీవించినప్పుడు మన క్రియలన్నీ ఆయన కట్టడల ప్రకారమే ఉంటాయి కదా. అప్పుడు మన క్రియలను గురించి దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకుని వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉంటుందా? మన క్రియలన్నీ కూడా దేవుడు ఆమోదించేవిగా ఉంటాయి. సో మనం తీర్పు గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. మనకు వచ్చేటువంటి ప్రతిఫలం గురించి మనం ఎదురు చూస్తూ ఉండేటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం. ఆయన కట్టడలు మనం తెలుసుకోకుండా ఉంటే, మన క్రియలు తప్పిపోయినప్పుడు, రేపు తీర్పులోనికి వచ్చినప్పుడు అవి చెడ్డవిగా ఉంటే తప్పకుండా మనం విమర్శకు అండ్ శిక్షకు గురి చేయబడతాం అనేది మనం మర్చిపోవద్దు. ఒక చక్కని బైబిల్ స్టడీ మెథడ్ని ఎవరో కనుక్కున్నారు. దాన్ని ఏమంటారంటే సోప్ అంటారు. అందరూ ఆనంది సోప్ అని. సోప్, SOAP. సోప్ అంటే ఏంటి? సబ్బు. అండ్ బైబిల్ కూడా మనకు ఒక సబ్బులాగా మనకు ఉపయోగపడుతుంది. నా స్నేహితుడు కొంచెం క్రూడ్గా ఒక మాట అంటుంటాడు. ఏమంటాడంటే, సంచిలో సబ్బున్నంత మాత్రాన సంకలో గబ్బు పోదు అంటాడు. సంచిలో సబ్బున్నంత మాత్రాన సంకలో గబ్బు పోదు. అది వ్యాలిడ్ పాయింట్. ఆ సబ్బు వాడినప్పుడే గబ్బు పోతుంది. మనం సోపును పట్టుకొని తిరుగుతూ ఉంటే సరిపోదు, సోపుని మనం వాడాలి. మీరు సోప్ డీలర్ అయి కూడా కంపు కొడుతూ ఉండొచ్చు. సో సోప్ వాడడం నేర్చుకోవాలి. సో ఆ భక్తుడు సోప్ అనేటువంటి మెథడ్ని తయారు చేసినటువంటి భక్తుడు SOAPకి యాక్రోనిమ్కి 4 చెప్పాడు. S అంటే స్క్రిప్చర్, లేఖనం, దేవుని వాక్యం. O అంటే దాన్ని మీరు చదివినప్పుడు మెల్లగా చదవండి. అండ్ దాన్ని O అంటే అబ్జర్వేషన్, దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. దాంట్లో ఏం రాయబడింది, ఎవరు ఎవరికి రాశారు, ఏమి రాశారు, ఎందుకు రాశారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. 3వది A అంటే అప్లికేషన్. దాంట్లో మీరు నేర్చుకున్న విషయాలు మీ వ్యక్తిగత జీవితానికి మీరు అన్వయించుకోండి. ఎప్పుడైతే సత్యాన్ని మనం తెలుసుకుంటామో దాన్ని అక్కడే పెట్టేస్తే అది మనకు ఉపయోగపడదు. దాన్ని మనం మన వ్యక్తిగత జీవితంలోనికి అన్వయించుకున్నప్పుడు, దాని ప్రకారం నడిచినప్పుడు మనకు దీవెనకరంగా ఉంటుంది. అండ్ P అంటే ప్రేయర్.
ప్రార్థన. ఎందుకంటే మనం ఏదైతే చదివామో, దేన్నైతే తెలుసుకున్నామో, దేన్నైతే మన జీవితానికి అన్వయించుకోవడానికి ఇష్టపడ్డామో అది మనం చేయడానికి మనకు శక్తి సరిపోదు కనుక ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొంది ఇదంతా మనం చేయాలి. సో సోప్ మెథడ్ చాలా మంచి మెథడ్గా మీకుంది. ఎన్నో బైబిల్ స్టడీ మెథడ్స్ ఉన్నాయి, మీరు వాటిని తెలుసుకోవచ్చు. మరొకసారి ఎప్పుడైనా డీటెయిల్డ్గా బైబిల్ స్టడీ మెథడ్ని నేను మీకు చెప్తాను. ఇప్పుడు మాత్రం మీ బైబిల్ని మీరు ప్రతిరోజు ఆ అనుదిన వ్యక్తిగత ప్రార్థన సమయంలో చదవడం చాలా మంచిది. మన ఇండియాలో ఒక ఇంగ్లీష్ రాని వ్యక్తి అమెరికా వాళ్ళకి పాస్టర్ గారికి ఒక ఉత్తరం రాశాడంట. ఉత్తరం రాసినప్పుడు, మీరు పోయినసారి మా సంఘానికి వచ్చిపోయారు, ఇప్పుడు మా సంఘమును దేవుడు గొప్పగా దర్శించి దీవిస్తున్నాడు అని తెలియజేస్తూ ఈయన రాశాడు, వీఆర్ హ్యావింగ్ అ గ్రేట్ రివైవల్ హియర్ అని రాశాడంట. We are having a great revival here. REVIVAL, REVIVAL కాదు, రివైవల్ బదులు రిబైబుల్ అని రాస్తే అమెరికన్ మళ్ళీ రాశాడంట, మీకు రీబైబులే ముఖ్యమని. రీబైబుల్ అంటే మరలా బైబిల్ అంతటిని తిరిగి చదివి దాంట్లో ఉన్న వాటిని నేర్చుకుని ఆ ప్రకారం మీరు జీవించడం మీకు చాలా ముఖ్యం. మనం రీబైబుల్ని కలిగి ఉంటే మనకు రీవైవల్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో రీబైబుల్ మనం చేద్దాం. ఈ రోజున చేసేది ఏంటంటే, బైబిల్ అందరూ గాలికి పక్కన బారేశారు. ఏ మనిషికి తోచింది వారు బోధిస్తున్నారు, ఎవరికి తోచినట్టు వారు నడుస్తున్నారు. అలా ఉండడం మన జీవితానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కొత్తగా వచ్చిన వారు ఒక పని చేయొచ్చు. యోహాను సువార్తతో మీరు ప్రారంభించండి. ఆ కీర్తనల్లో 5 అధ్యాయాలు అండ్ సామెతల్లో 1 అధ్యాయం. ప్రతి నెల కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం మీరు చదివేస్తారు. అండ్ యోహాను సువార్త ద్వారా మీరు ప్రారంభించి ఆ తర్వాత వేరే పుస్తకాల్లోనికి మీరు వెళ్తే చక్కగా దేవుని వాక్యాన్ని మీరు చదువుకొని దీవించబడతారు. కొన్ని విషయాలు మీరు వాక్యం చూసేటప్పుడు ఇవి మీ దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏ అధ్యాయం చదివినా, ఏ పుస్తకం చదివినా దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటో చూడండి. రెండవది, దాంట్లో ముఖ్య పాఠం ఏంటో చూడండి. మూల వచనం ఏంటో చూడండి. దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్రలు ఎవరో తెలుసుకోండి. ఆ తర్వాత ఏంటంటే, ఇవి తెలుసుకోవాలంటే మీకు ఇంగ్లీష్ వస్తే మనకు బైబిల్ కామెంటరీస్, టూల్స్ ఉన్నాయి. ఒక్క అరగంట మీరు వాటితో టైం గడిపితే మీకు చక్కని సత్యాలు బోధింపబడతాయి. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుని గురించి మనం చదివినటువంటి భాగంలో ఏదైనా నేర్చుకున్నామా? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆ భాగంలో మనం ఏదైనా నేర్చుకున్నామా? పరిశుద్ధాత్మ గురించి ఆ భాగంలో మనం ఏదైనా నేర్చుకున్నామా? మనము ఒక మాదిరిని అనుసరించడానికి అక్కడ మనకి ఏదైనా కనబడుతోందా? మనలో ఏదైనా పాపం ఉంటే అక్కడ దాన్ని బట్టి మనం గద్దింపబడి దాన్ని విడిచిపెట్టమని దేవుడి చేత ఆదేశించబడుతున్నామా? లేక మనం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడా? ఆర్ దేవుడు మనకి ఏదైనా వాగ్దానం ఇస్తున్నాడా? దాన్ని మనం చేపట్టొచ్చా అన్నది మీరు ప్రశ్నిస్తూ చూసుకుంటే దేవుడు అద్భుతమైన రీతిలో మీ బైబిల్ స్టడీని, మీ ప్రార్థనా సమయాన్ని దీవిస్తాడు. అండ్ మీ క్వైట్ టైం ఎంతో గొప్పగా దీవించబడినట్టుగా ఉంటుంది. నా చివరి పాయింట్ ఏంటంటే, ఒక భక్తుడు అనేవాడు, మీలో ఎవరైనా భక్తులు అవ్వాలా? ఎనీవన్ వాంట్స్ టు బికమ్ గాడ్లీ, దెన్ డూ దిస్ సింపుల్ థింగ్, హ్యాంగ్ అరౌండ్ విత్ గాడ్ అ లాట్ అనేవాడు. మీలో ఎవరైనా భక్తులుగా ఉండాలంటే ఏం చేయాలంటే, దేవుడితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండండి. ఆటోమేటికల్లీ మీరు దైవ భక్తిలో ఎదుగుతారు. నేను దేవుడికి దూరంగా ఉంటూ భక్తుడిని కావాలి అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవునికి సన్నిహితంగా ఉండి ఆయన భక్తిలో పెరిగేటువంటి వారిగా ఉంటే చాలా దీవించబడతారు. కొంతమంది బైబిల్ చదువుతారు, చాలా చక్కగా టైం తీసుకొని మరి చదువుతుంటారు, అద్దాలు వేసుకొని మరి చదువుతుంటారు, కాగితాలు చదువుతుంటారు. వారి ఉద్దేశం ఏంటంటే దాంట్లో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశమే తప్ప ఆయన మీద ప్రేమతో లేకపోతే వాటిని నేను పాటించాలి అనే భావనతో ఏమాత్రం కాదు. నా ఫైనల్ పాయింట్ ఏంటంటే, డాక్టర్ డ్వైట్ పెంటికోస్ట్ అనేటువంటి ఒక మంచి బైబిల్ స్కాలర్ ఉన్నాడు. సెకండ్ కమింగ్ గురించి, యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చాలా చక్కగా బోధిస్తాడు. ఒక సంఘం వారు ఆయనను సెకండ్ కమింగ్ గురించి మీటింగ్స్లో వాక్య పరిచయం చేయమని పిలిచారు. 5 రాత్రులు ఆయన వాక్యాన్ని చెప్తానన్నాడు, 5 మెసేజెస్ ఇస్తానన్నాడు సెకండ్ కమింగ్ గురించి. 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు కూడా సెకండ్ కమింగ్ గురించి చెప్పిన తర్వాత ఆయన వచ్చిన వారికి ఒక మాట చెప్పాడు, 5 రోజుల బదులు నేను ఇంకొక రోజు పొడిగిస్తాను, ఈ మీటింగ్స్ 6 రోజులు జరుగుతాయి. రేపు నేను సెకండ్ కమింగ్ గురించి చెప్పను, రేపు నా టాపిక్ మార్చాను, కానీ అది దీనికి చాలా ముఖ్యమైంది. రేపు ఐ విల్ ప్రీచ్ ఆన్ ద లవ్లీనెస్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. క్రీస్తులో ఎంత సౌందర్యం ఉందో, ఎంత మంచివాడో దాని గురించి చెప్తానన్నాడు. సో ఆ రోజున సగం మందే వచ్చారంట చర్చికి.
మిగతా 3 రోజులు చర్చ్ పట్టకుండా, కుర్చీలు సాలకుండా బయట కూడా నిలబడున్నారు. కానీ యేసుక్రీస్తుని గురించి చెప్తానన్నప్పుడు మాత్రం సగం చర్చ్ వచ్చింది. మళ్ళా 5వ రోజు 6వ రోజు చర్చ్ జామ్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, వీళ్ళు సెకండ్ కమింగ్ ఎవరిదమ్మా? సెకండ్ కమింగ్ ఎవరి సెకండ్ కమింగ్? అది యేసు ప్రభు యొక్క సెకండ్ కమింగ్. సో వచ్చేవాడంటే ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు వస్తాడు, ఎట్లా వస్తాడు, మధ్యాకాశంలోనికి వస్తాడా, కొండ మీదకి వస్తాడా, వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవడెత్తబడతాడు, ఎవడు ఉంటాడు, ఏ లోకం భూకంపం వస్తుంది, ఏ లోకం కూలిపోతుంది, ఇవన్నీ ఇంట్రెస్టెడ్. కానీ వచ్చే ఆయన మాత్రం ఇంట్రెస్టే లేదు. ఎంత విషాదకరమైనటువంటి విషయం. సో డ్వైట్ పెంటెకోస్ట్ ఒక పాయింట్ని ఆ యొక్క మినిస్ట్రీ ద్వారా ప్రూవ్ చేసేసాడు. మనం యేసును ప్రేమిస్తే యేసు వాక్యాన్ని ప్రేమిస్తాం. అప్పుడు ఆయన యొక్క వాక్య ధ్యానం మనకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఆత్మ ప్రేరేపితమైన ఆరాధన ద్వారా ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా? వాక్యానుసారమైన ఆరాధన ద్వారా వాక్య రూపమైన దేవుని ఆరాధించాలనుకుంటున్నారా? ఆశీర్వాదకరమైన ఆరాధన ద్వారా ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? రండి, ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్, స్వీకారుక్కర్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.